నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలకు టైటిల్ సిద్ధం పేరుతో సిద్ధం బహిరంగ సభల్ని భీమిలి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి విషయం తెలిసిందే. సిద్ధం పోస్టర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కూడల్లో పెద్ద పెద్ద పోస్టర్లు, సిద్ధం పోస్టర్లు మనకు దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు సిద్ధం పోస్టర్లకు పోటీగా జనసేన పార్టీ కూడా మేము సిద్ధం అంటూ జనసేన పార్టీ కూడా పోటీ పోస్టర్లను వేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పోస్టర్లు ఉన్నాయో ఆ పక్కనే మేము సిద్ధం అనేటువంటి జనసేన పోస్టర్లు కూడా వెలిచాయి. అంటే పోస్టర్ల పోరు అనేటువంటిది ఎన్నికల ముందు బాగా వాడి వేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పోస్టర్ల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ విధంగా మైక్ పట్టుకొని ఈ విధంగా ఉంటుంది, సిద్ధం అనేటువంటిది హెడ్డింగ్ ఉంటుంది. అదే తరహాలో అదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా పోలిన బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉంటుంది. ఇది జనసేనకు సంబంధించినటువంటి పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఎర్రకండవా వేసుకొని మేము సిద్ధం అనేటువంటి విధంగా ఏడు చూపిస్తూ పవన్ కళ్యాణ్ జనసేన కలర్లో రెడ్డిష్గా కొంత వీళ్ళు కూడా పోస్టర్లు వేశారు, పోటాపోటీగా పోస్టర్లు వేశారు. మేము తగ్గేది లేదు అనేటువంటిది జనసేన యొక్క ఈ ఉద్దేశంగా కనపడుతుంది. పోస్టర్ల కలకాలం రాజకీయంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఎలాగే వ్యవహరిస్తే ఏంటి, ఒక నినాదానికి ఇంకొక కౌంటర్ నినాదం తీసుకురావటం ఇవన్నీ కూడా తెలిసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి సిద్ధం అని ప్రకటిస్తోంది అని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తోంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జనసేన పోస్టర్లకు సంబంధించినటువంటి విషయంలో నా పరిశీలనకు సంబంధించినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అనేటువంటి పోస్టర్లు వేసిన తర్వాత దానికి కౌంటర్ పోస్టర్లు వేయటం వల్ల జనసేన కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి మాట వాస్తవమేనే, కాదనటంలా. కానీ ఇంకొక టైటిల్తో అసలు జనసేన ఏ అంశం మీద రేపొద్దున ఎన్నికలకు వెళ్ళబోతుంది, ఏ టైటిల్తో రేపొద్దున పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి 3వ తారీఖు 4వ తారీఖు నుంచో బహిరంగ సభలను ప్రారంభించబోతున్నారు, ఎన్నికల బహిరంగ సభలను అన్నారు. అమ్మారు ఆ ఎన్నికల బహిరంగ సభలకు సంబంధించినటువంటి టైటిల్ ఏంటి? వీళ్ళు వైసీపీది సిద్ధమని పెట్టారు, తెలుగుదేశం రా కదిలిరా అని పెట్టారు. గతంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రని పెట్టారు. ఇప్పుడు వారాహి వాహనమో మరి దాని మీద వెళ్తారో లేదో తెలియదు. ఉత్తరాంధ్రలో ఎన్నికల శంకరావని పూరించబోతున్నారు అనేటువంటి దాని మీద 3వ తారీఖు 4వ తారీఖు సభ ఉండబోతున్నాను. మరి ఆ టైటిల్ ఏంది? మేము సిద్ధమని పెట్టబోతున్నారా ఏమిటి? అయితే ఏమంటాను అంటే, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అనేటువంటి టైటిల్ని కాపీ చేసి మేము సిద్ధమని పెట్టడం వల్ల ఈ చర్చ ఎలా వస్తుంది? వాళ్ళు సిద్ధం అన్నారు, వీళ్ళు మేము సిద్ధం అంటున్నారని జనసేన పోస్టర్ చూసిన ప్రతి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. అంటే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశం ఈ జనసేన వాళ్ళ నోళ్ళలో నానేటువంటి విధంగా కూడా ఈ జనసేన ఇండైరెక్ట్గా ఉపయోగపడుతుందేమో అనేటువంటి నా యొక్క అనుమానం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఒక్కసారి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, చాలా నినాదాలతో జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారు? మొట్టమొదటిసారి ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే, ఇప్పుడు జనసేన తెలుగుదేశము ఈ గడపడకు మన ప్రభుత్వమేనా వ్యతిరేకంగా నినాదాలు, వ్యతిరేకంగా ఇళ్ల దగ్గరికి వెళ్ళటము ఇదన్నీ కూడా చేశారు. దాని ద్వారాగా గడప గడపకు మన ప్రభుత్వం కొంత హైలైట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరిని పెట్టి మా నమ్మకం నువ్వే జగన్ అని స్టిక్కర్లు వేయించాడు. మొత్తము ఇళ్ళకి డోర్లకి స్టిక్కర్లు వేయించాడు. దీంతో ఏం చేశారు జనసేన వాళ్ళు వెళ్ళి ఈ స్టిక్కర్లు చించేయటము, స్టిక్కర్లు తొలగించడము ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి పోటీ స్టిక్కర్లు కూడా వేశారు, మా నమ్మకం నువ్వే పవన్ అని. దీని ద్వారాగా ఏం చర్చ జరిగిద్ది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఏమిటి, వాళ్ళ నినాదం ఏమిటి, అవన్నీ కూడా జనంలోకి వెళ్ళేదానికి వీళ్ళు పరోక్షంగా సహకరిస్తున్నారేమో, పరోక్షంగా ఉపయోగపడేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారేమో అనేటువంటిది ఇక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానం.
నిజంగాగినా వీళ్ళకి ఆ విధమైనటువంటి శక్తి వీళ్ళకి బ్యాక్ ఆఫీస్ ఉంటుంది. మీరు జనసేన ఏమి తక్కువేం కాదు, ఎందుకంటే సినిమాకు సంబంధించినటువంటి ఒక హీరో పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన అధినాయకుడు. ఈయన సినిమాకు సంబంధించినటువంటి చాలామంది ఈయన వెనకాల స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, ఆలోచనలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, తర్వాత కొంత స్ట్రాటజీస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, తర్వాత ఈ పోస్టర్స్ ఈ టైటిల్స్ సంబంధించినటువంటి అంశాలు చెప్పేటువంటి వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కన్నా జనసేన దగ్గర ఎక్కువ ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సిద్ధం అంటే ఇంకా కొంచెం అద్భుతమైన టైటిల్తో పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే ఎవరు టైటిల్ బాగుందనేటువంటి చర్చ మీద బాగా జరిగేదానికి అవకాశం. వాళ్ళు సిద్ధం అంటే మేము సిద్ధం అంటే మీరు ఆ సిద్ధమైనటువంటి దాన్ని కాపీ కొట్టారనేటువంటిది వెళ్తుంది కదా. ఈ విషయంలో మరి ఎందుకనో జనసేన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల వెళ్ళటం అనేటువంటిది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుందేమో అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతోంది. ఇంకొక అంశం కూడా ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ప్రచారం విషయంలో. వాళ్ళ పార్టీ జెండా రంగుల్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి వేశారు. దాని మీద కొంతమంది కోర్టులకు వెళ్ళటం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళటం, దాని మీద తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక మీడియా విపరీతంగా చూపించింది. కోర్టుల్లో ఏది ఏపీ హైకోర్టు దగ్గర నుంచి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్తాం, మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఏపీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, ఇలాగా ఒక సంవత్సరాల పాటు 2 సంవత్సరాల పాటు తిరిగినట్టుంది ఈ కేసు. మీరు అప్పుడు గమనిస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఏమిటి అనేటువంటి దాని మీద, ఆ జెండా రంగులు ఏమిటి అనేటువంటి దాని మీద కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండే సాక్షి మీడియాలోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే TV5, ABN, ఈటీవీ, మహా టీవీ, ఇట్లా అన్ని టీవీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రోజు ఒక కేసు వచ్చినప్పుడు అలా చూపించటమే. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఈ జెండా రంగుల మొత్తాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వేస్తున్నాడు. తీరా ఏం చేశారు, వాటిని కొట్టేశాడు, మళ్ళీ కొత్త రంగులు వేశాడు. ఇప్పుడు ఈ విధంగా కాంట్రాక్టర్లుగా డబ్బులు వచ్చినాయి. వాళ్ళ జెండా అనేటువంటిది విస్తృతంగా యాంటీ మీడియా ద్వారా కూడా జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చేశాడు అనేటువంటిది. నేను ఈ సిద్ధం విషయంలో కూడా ఇదే తరహాలో ప్రతిపక్ష వాళ్ళని టెంప్ట్ చేసి ప్రతిపక్షాల వాళ్ళని కూడా సిద్ధం అనేటువంటి టైటిల్ వైపు లాగేటువంటి విధంగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా ప్రణాళికతో తన వ్యూహాన్ని, తన యొక్క టైటిల్ని, తన యొక్క నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందేమనే అనుమానం అయితే మాత్రం నాకు కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.